వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము పెన్షన్ల పంపిణీ గురించి, తర్వాత ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల గురించి తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా చూస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా మన కూటమి ప్రభుత్వం పెన్షన్లను అయితే పంపిణీ చేస్తుందండి. ఇదివరకే మన రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో సచివాలయ సిబ్బందితో పెన్షన్లను అయితే పంపిణీ చేయించింది. ఈ నెల కూడా సచివాలయ సిబ్బందితోనే ఈ పెన్షన్లను పంపిణీ చేయిస్తోంది. ఇప్పటికే దాదాపుగా 80% పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగిపోయింది. ఇక 20% మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. ఈరోజు ఒక్కరోజు మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే తప్ప రేపు పెన్షన్ అయితే ఇవ్వరు. ఈరోజు మాత్రమే పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే ఆల్రెడీ వెలువడడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్లను అందించడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటున్నారు. ప్రతి ప్రజానాయకుడు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పెన్షన్ ఈరోజే అందించడం జరుగుతుందన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం మన కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను కూడా ఈ పెన్షన్ ఇవ్వడంలో భాగస్వాములుగా చేసింది. వాళ్ళను కూడా పాల్గొనాలనే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇలా ఉండగా గత నెలలో పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరిగింది. ఈ వెరిఫికేషన్లో చాలామందికి నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్స్ ఇష్యూ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వెరిఫికేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే ఎంతమంది పెన్షన్లను ఆపివేయడం జరుగుతుంది అనే విషయం వెలుగులోకి వస్తుంది, ఒక నిర్ధారణకు వస్తుంది. పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఇక రెండోది ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి. మన కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అని మేనిఫెస్టోలో మహాశక్తి కింద ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే వెలువడింది. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించమని ప్రభుత్వం అధికారులకు స్పష్టమైతే చేసింది. దానికి సంబంధించిన విధి విధానాలను అధికారులు ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అర్హుల్ని గుర్తించాలని అధికారులకి మన ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. అధికారులందరూ ఈ పథకానికి అర్హులైన మహిళలను గుర్తించడం కోసం ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. దానికి సంబంధించిన విషయం కూడా జరుగుతోంది. అయితే మగవారి పేరు మీద ఉన్న ఈ గ్యాస్ కనెక్షన్లకు ఈ పథకం వర్తించదని ఆల్రెడీ స్పష్టం చేయడం జరిగింది. కేవలం మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్లకే ఈ పథకం వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ 3 గ్యాస్ సిలిండర్లు పొందడానికి తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,00,000 మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 90 లక్షల మంది మహిళలను అర్హులుగా గుర్తించింది. వీరందరికీ ఒక కనెక్షన్ ఉంటే మాత్రమే ఈ 3 సిలిండర్లు, ఉచిత 3 సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక కుటుంబంలో ఒక కనెక్షన్ ఉండాలి. 2 కనెక్షన్లు ఉంటే వారిని అనర్హులుగా గుర్తించడం జరుగుతుందన్నమాట. ఒక ఇంట్లో ఒక కనెక్షన్ మాత్రమే ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్నట్టయితే ఆ మహిళను ఈ పథకం కిందకైతే తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. దీనికి కావాల్సిన పత్రాలు ఏమేమి కావాలి అంటే కరెంటు బిల్లు కావాలన్నమాట, ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన ఫోన్ నంబర్ ఉండాలి, గ్యాస్ కనెక్షన్, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన కీలక పత్రాలు అయితే ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలన్నమాట. పత్రాలన్నీ పరిశీలించి ఏ మహిళ అయితే అర్హులో ఆ మహిళను అర్హులుగా ప్రకటించడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇంకా రూపొందిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన డేటా మొత్తం ప్రస్తుతానికైతే కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. జాబితా తయారైన తర్వాతనే దీనికి సంబంధించిన ప్రకటనను ప్రభుత్వం విడుదల చేయనుంది. దాదాపుగా రాష్ట్రంలో 90 లక్షల మంది మహిళలు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే అందుకోబోతున్నారు ఈ పథకం ద్వారా. రాష్ట్రం మొత్తంలో ఎన్ని గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి, అందులో మహిళలు ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించిన డేటా మొత్తం ఇచ్చడం జరుగుతోంది. దీనికోసం విధి విధానాలను రూపొందిస్తూ ఉన్నారండి.
ఈ పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి తెల్ల రేషన్ కార్డు అయితే తప్పనిసరి. అంతేకాకుండా కేవలం ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడతారు. అంతేకాకుండా కేవలం మహిళలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మగవాళ్ళ పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్లకు ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరగదన్నమాట. అలాగే లబ్ధిదారులు ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లులు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నివాస గృహమైన అడ్రస్ ప్రూఫ్ను కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. కాగా ఈ పథకాన్ని ఈ ఆగస్టు 15 తర్వాత ఆచరణలోనికి తీసుకురావాలని ప్రభుత్వం అయితే యోచిస్తోంది. దానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తోంది. అంటే ఆగస్టు 15 తర్వాత దీనిపైన కీలక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉందన్నమాట. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా అప్పుడే పూర్తిగా బయటకు వస్తాయి. ప్రస్తుతానికి ఇదండి అప్డేటు. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.